నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం అడవి శాఖ భూమిని ఆశ్రమం పేరుతో వాడుకుంటున్నారంటూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం ఉపాధ్యక్షులు రఘు, జిల్లా హేతువాద సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది. పైగా ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, మెమోరాండాలు ఇచ్చినా అతీగతి లేదు. ఒక పేదవాడు ప్రభుత్వ భూములో గుడిసె వేసుకుంటే మరుక్షణమే వెళ్ళి బుల్డోజర్ పెట్టి తోసేసే అధికారులు దొంగస్వామి ఆశ్రమం పేరుతో మోసం చేస్తుంటే ఎందుకు గమ్మునున్నారు? అంతేకాదు మిత్రులారా, ఈ 25 ఏళ్ల నుంచి మేము ఫైట్ చేసి చివరికి లోకాయుక్తలో కూడా ఈ కేసు వేశాము. సరే, మా పోరు పడలేక 2021 ఏప్రిల్లో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు అప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్కి ఒక మెమో జారీ చేసింది. ఏమనంటే, తక్షణమే ఈ ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకోండి అని మెమో జారీ చేసింది. ఇప్పటికే 3 సంవత్సరాలు, కరెక్ట్గా 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ అతీగతి లేదు. నెల్లూరు కలెక్టర్, మొదట ప్రకాశం కలెక్టర్, ఇప్పుడు నెల్లూరు కలెక్టర్ కానీ అతీగతి లేదు. ఇంకా ఎన్నాళ్ళు నాటకాలు ఆడుతారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంఆర్ఓని అడిగితే మాకేం రాలేదంటాడు. కందుకూరు ఆర్డీఓని అడిగితే ఇట్లనా అంటే 6 నెలలకు ఆర్డీఓ మారుతుంటారు. వాళ్ళని అడిగితే మేము ఇప్పుడే కొత్తగా వచ్చామండి, మాకు తెలియదు. కలెక్టర్కి రాస్తే ఏదో రాస్తున్నాం, ఎంఆర్ఓకి రాస్తున్నామని ఒక దొంగ నాటకాలు ఆడుతున్నారు ఈ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. ప్రభుత్వ భూములో ఆక్రమించి మోసం చేస్తుంటే వీళ్ళకి బాధ్యత లేదా? లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఒక్కొక్కరి జీతం. ఎంత బాధ్యతారహితంగా ఉంటారండి, ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు. 3 సంవత్సరాల ప్రిన్సిపల్ సెక్రటరీ మెమో ఇస్తే హ్యాండ్ ఓవర్ చేసుకోమని బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఈ కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఉన్నారంటే ఇది సహించాలని విషయము. ఇక ఒక్కటే మేము ఈ నాటకాలు ఆపమని చెప్తున్నాం కలెక్టర్ కానీ ఎంఆర్ఓకి. నాటకాలు ఆపి తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోండి, లేదా హైకోర్టు మెట్లు ఎక్కిస్తాం మిమ్మల్ని. ఈ సభ, ఈ వేదిక ముఖంగా కలెక్టర్ని, ఎంఆర్ఓని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షులు నన్నే వెంకట సుబ్బయ్య గారు 3 సంవత్సరాలుగా అంటే అలుపరుగైనటువంటి చట్టబద్ధమైన పోరాటం ఈ భూ సమస్య మీద చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అనేటువంటిది జిల్లా అధికార యంత్రాంగం నుంచే మరి లేదు. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద ఏంటంటే చట్టాన్ని, కోర్టు తీర్పుల్ని, లోకాయుక్త తీర్పుల్ని ఏంటంటే అమలు చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. కొత్తగా వచ్చినటువంటి మన కలెక్టరు హరినారాయణ గారు వెంటనే స్పందించాల్సిందిగా కోరుతుంటాము. రెండోది, స్కూల్ ఉంది, అటవీ భూమిలో స్కూల్ ఉందని చెప్తూ స్కూలు లేకపోగా మతపరమైనటువంటి గుర్తులు పెట్టడం అనేది ఈ ప్రజాస్వామ్య యుగంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత మాత్రం ఏంటంటే తగిన పని. స్కూల్ పెట్టు, పిల్లలకి ఏంటంటే చదువులు చెప్పు, అందరం కూడా హర్షిస్తాము, అందరం కూడా ఏంటంటే సహకరిస్తాము. కానీ స్కూల్ అనే పేరుతో ఈ పనులు చేయడం అనేటువంటిది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. దీని మీద ఏంటంటే కలెక్టర్ గారు ఏంటంటే చట్టపరంగా తప్పకుండా స్పందించాలా. లేని ఎడలా మరి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఏంటంటే హైకోర్టు వరకు, తర్వాత కోర్టుల వరకు పోవడం అనేటువంటిది జిల్లాకే ఒక రకమైనటువంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. దీని మీద ఏంటంటే అధికారులు వెంటనే స్పందించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రాసుపాలెం రఘు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ హేతువాద సంఘం. మిత్రులారా, ఈ దేశంలో మానవ విలువల కన్నా మహిమలు, మహత్యాలు, మూఢనమ్మకాలు రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి. ఆ క్రమంలో మన కందుకూరు డివిజన్ చేవూరు దగ్గర ఒక రామదూత అనే బాబా ప్రభుత్వ భూమిని మరియు అటవీ శాఖ భూమిని కబ్జా చేసి అక్కడ మంత్రతంత్రాలు చేస్తూ పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టిస్తానని యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఆ భూమిని ఆక్రమించాడు. పైగా
ఢిల్లీ ప్రభుత్వానికి ఏం చెప్తున్నాడు, నేను అక్కడ అనాథాశ్రమం కట్టాను, వైద్యాలయం కట్టాము అని అంటున్నాడు. ఇంతకు మునుపు చూసిన ఆ ఫోటోలు ఈ ప్లేస్లో అనాథాశ్రమం కట్టానని చెప్తున్నాడు. ఇక్కడ ఏముంది, ఈ బొమ్మ ఉంది. ఇది పచ్చి అబద్ధం కదా. దీన్ని ఎంక్వైరీ చేసి ఆ యొక్క భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పష్టంగా ఆర్డర్స్ను జారీ చేశారు. కానీ ఇంతవరకు 3 ఏళ్ళు అయింది ఆ సర్కులర్ జారీ చేసి. కలెక్టర్ ఆర్డీఓకి చెప్తాడు, ఆర్డీఓ ఎంఆర్ఓకి చెప్తాడు, ఎంఆర్ఓ మళ్ళా ఆర్డీఓ కలెక్టర్ ఇట్లా రాతకోవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ యొక్క స్థలాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేదు ఇంతవరకు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం తరఫున స్పష్టంగా కోరుతున్నాం, జిల్లాధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.